ప్రతి చిన్న విషయానికి కోప్పడ్డం, టెన్షన్ పడ్డం లేదా భయపడ్డం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉండట్లేదు. అందుకు కారణం ఏంటో తెలుసా? మనం తీసుకునే ఆహారం. మనం ఎప్పుడైతే మంచి ఆహారం తీసుకుంటామో మన మెదడు మన కంట్రోల్లో ఉంటుంది. మనం అనుకున్నవి ఖచ్చితంగా చేస్తాం. దేవుని సన్నిధిలో నిమగ్నమై ఉన్నప్పుడు కూడా మనము మన మెదడుని అదుపులో పెట్టుకోవచ్చు. ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరైతే నడుచుకుంటారో వారు ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారు. వారు రోజువారీ జీవితం చక్కగా సాగిపోతుంది. ఎవరైతే వీటిని పాటించకుండా మూర్ఖుడిలా అన్నిటికీ వ్యతిరేకిస్తూ ఉంటాడో వారి జీవితం ఎప్పటిలాగే ఉంటుంది. రోజువారీ జీవితం కూడా అలానే ఉంటుంది. ప్రశాంతంగా వారికి నిద్ర కూడా పట్టదు. అదే ఒక వ్యక్తి ఎప్పుడైతే రోజుకి కొద్దిసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని లేదా దేవుని మనసులో తలుచుకుని కూర్చున్నా అతనికి ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. మొహం మీద చిరునవ్వు ఎప్పటికీ అలానే ఉంటుంది. అతను ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాడు. ప్రతి చిన్న విషయానికి అలాంటి వాడు చిరాకు పడడు, కోప్పడడు. ప్రశాంతంగా కూర్చుని మంచి నిర్ణయాలను మాత్రమే తీసుకుంటాడు. ఈనాటి కాలంలో ప్రతి మనిషి ప్రతి చిన్న విషయానికి చిరాకు పడ్డం, కోప్పడ్డం, శత్రుత్వం పెంచుకోవడం ఇలాంటివి పెరిగిపోతున్నాయి. ఇవన్నీ మార్చాలంటే మనం ఆ దేవునిని స్మరించాలి. అప్పుడే మీరు అనుకున్నవి మరియు మీరు ఎంతోమందిని మిత్రులుగా చేసుకోవచ్చు. ప్రశాంతంగా నిద్ర కూడా పోవచ్చు. మనకు ఇన్ని రోగాలు రావడానికి కారణం ఏంటో తెలుసా? ప్రశాంతంగా నిద్ర లేకపోవడం. మనం అనుకుంటాం మనం రోజు గంటలు గంటలు పడుకుంటున్నాక సరిపోదా అని. కానీ మీరు పడుకున్నా కూడా మీ మెదడు మెలకువగానే ఉంటుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మీ మెదడు ఉంటుంది. కాబట్టి అవన్నీ పోగొట్టుకోవాలంటే మీరు నేను చెప్పిన విషయాన్ని కొద్దిసేపైనా పాటించాలి. మీరు పాటిస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే ఈ వీడియోని లైక్ చేయండి.